ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే ప్రజలకు ఎంతో మేలు చేసి చూపించామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నర్సరావుపేట పట్టణంలో 15, 16, 17 వార్డుల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రజలతో నేరుగా మాట్లాడి 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఆయా వార్డుల్లో గల సమస్యలపై ఆరా తీశారు. ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను గృహాలకు అంటించిన తరువాత ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందన్నారు. ఇలాంటి కష్ట సమయంలోనూ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే అనేక హామీలు అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, కూటమి నాయకులు కపిలవాయి విజయ్ కుమార్, నాగసరపు సుబ్బరాయ గుప్తా, వల్లెపు కృపారావు, రంగిశెట్టి రామకృష్ణ, కదం నాగజ్యోతి, కనుమూరి లక్ష్మి, దాసరి ఉదయశ్రీ, లక్ష్మి మరియు వార్డు నాయకులు పాల్గొన్నారు. మన నాయకులు కపిలవాయి విజయ్ కుమార్ గారు, నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, మరి వనమా సాంబశివరావు గారు, రంగిశెట్టి కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమి ప్రభుత్వం మరి వచ్చి సుమారు 105 రోజులు దాటింది. మరి ఈ 105 రోజుల్లో కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని కూడా మొత్తం కూడా నెరవేరుస్తున్నారు. ఎందుకంటే రాగానే ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ మరి పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 చేసి మళ్ళా ఎలక్షన్ అప్పుడున్న 3,000 కూడా మరి ఇవ్వటం, అట్లాగే పూర్తి వికలాంగులకు 6,000 రూపాయలు మరి పెన్షన్స్ ఇంటికే నెల 1వ తారీఖునే ఇంటికి చేరుస్తున్నారు. అట్లాగే మరి ఆర్థిక సంక్షోభం ఉన్న మరి జీతాలు, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 1వ తారీఖే, అంతకుముందు ఏంటంటే 20 రోజులు పట్టాయి. 1వ తారీఖే జీతాలను తీయటం. అట్లాగే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే మరి 175 అన్నా క్యాంటీన్ని మళ్ళా ఓపెన్ చేసి పేద ప్రజలకి 5 రూపాయలకి అన్నమని ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం. 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు. మరి మనందరికీ తెలుసు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే విధంగా మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, అటు అమరావతిని అభివృద్ధి చేస్తూ ఇటు పోలవరాన్ని పరుగులెట్టిస్తూ బాబు గారు మరి ఐటీ కారిడార్ కోసం క్యాపిటల్ ని డెవలప్ చేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉరికెత్తించారు. ఎవరి వ్యాపారాన్ని వాళ్ళు చేసుకునివ్వాలి, ఎవరి వృత్తిని వాళ్ళు చేసుకునివ్వాలి. రోడ్డు మీద అరటిపళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు, పూలు అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వ్యాపారం సాగాలి. ఎందుకంటే మనం వాళ్ళేం పోషించలేము, కానీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు బతకాలంటే చిన్న చిన్న పనులు చేసుకోవాలి. రోడ్డు అమ్మడి కొట్టు పెట్టుకుంటారు, రోడ్డుకి అడ్డంగానే ఉంటుంది, కానీ కొట్టు తీసేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి అనే ఆలోచన నాకు వస్తాయి. తీసేయాలని అంటారు మరి ప్రభుత్వం, కానీ తీసేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి. అట్లాంటి కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. భారతదేశం మొత్తం కూడా ఎన్ని చెప్పినా కానీ మీరు 80% జనం పనిచేసేవాళ్ళు, కూలినాలు చేసుకునేవాళ్ళు. చాలా చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి. అందరూ కూడా నేను చెప్పాను, ఇద్దరు అలా ఉండలేరు కదా. అందరూ వాళ్ళు కష్టపడి వాళ్ళు అభివృద్ధి చెందారు, అది వాళ్ళ అదృష్టం. అందరికీ అటువంటి అవకాశం రాదు.